హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి కేవలం 10th క్లాస్ అర్హతతో ప్రభుత్వ సంస్థలో చాలా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ఎటువంటి రాత పరీక్ష లేకుండా అండ్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు తీసుకోకుండా సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ జాబ్స్కి సంబంధించి మనకి 18 నుంచి 44 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం అవుతుంది. చాలా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద సో నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మనకి రీసెంట్లీగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి సంబంధించిన సంస్థలో ట్రైనింగ్ ఇచ్చి మీకు పర్మనెంట్ జాబ్స్ కల్పించే విధంగా ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఇస్తున్నారు. ఆల్రెడీ జాబ్స్ గురించి మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో పెట్టాను ఈరోజే. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆ యొక్క వీడియో కూడా చూడండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలో సపోర్టింగ్ స్టాఫ్తో పాటు ఇంకా మనకి స్టాఫ్ నర్స్ అండ్ మెడికల్ ఆఫీసర్ అండ్ సపోర్టింగ్ స్టాఫ్ ఈ యొక్క వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి సో ఈ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. సో దీనికి సంబంధించి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ చూడండి, July 1, 2026 కల్లా మినిమం 18 నుంచి 44 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. జనరల్ వాళ్ళైతే, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే వీళ్ళు 49 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీకు క్యాస్ట్ వరకు కూడా రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారు. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాలకి అయితేనేమో ఇక్కడ ఎస్ఎస్సి అని చెప్పేసి ఇవ్వకుండా ఎస్సీసీ అని చెప్పేసి ఇచ్చారు. ఎస్ఎస్సి అనమాట ఇది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎస్ఎస్సి అంటే మీరు ఇక్కడ జస్ట్ 10th పాస్ అయితే సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాలకి అప్లై చేయొచ్చు. మెడికల్ ఆఫీసర్స్కి అయితేనేమో మీరు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మెడికల్ కౌన్సిల్ ద్వారా గుర్తింపు పొందినటువంటి సంస్థ నుంచి ఎంబీబీఎస్ అనేది చేస్తున్నారనమాట మెడికల్ ఆఫీసర్స్కి అయితేనేమో. అండ్ స్టాఫ్ నర్స్ పోస్టులు కూడా ఉన్నాయి. సో స్టాఫ్ నర్స్కి అయితేనేమో జిఎన్ఎం కానీ లేదంటే బీఎస్సీ నర్సింగ్ కానీ మీరు నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్టర్ పొందినటువంటి సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలన్నమాట. సపోర్ట్ స్టాఫ్కి అయితే జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది. ఏ పోస్ట్కి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరు కూడా ఎలిజిబులే. సో దీనికి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఎటువంటి ఎగ్జామ్ అనేది ఏమీ ఉండదు. జస్ట్ మీ క్వాలిఫికేషన్ వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా మీకు వేకెన్సీస్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారనమాట. ఎటువంటి ఎగ్జామ్ కానీ స్కిల్ టెస్ట్ కానీ మీకు ఏమి కూడా కండక్ట్ అయితే చేయట్లేదు. అండ్ మనకి ఎక్కువ టైం అయితే లేదు. అప్లై చేయడానికి సంబంధించి లాస్ట్ డేట్ 10th ఆగస్ట్ వరకు మాత్రమే టైం ఇచ్చారు. సో ఆ డేట్లోపు అయితే మనము అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ మనకి వీళ్ళు ఇక్కడ ఇదే నోటిఫికేషన్కి సంబంధించి పేజ్లో మనకి ఇంకా లాస్ట్ పేజ్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే కనిపిస్తుంది. సో ఇదే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. సో ఈ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ప్రింట్ అయితే తీసుకోండి. సో ఈ అప్లికేషన్ ఫామ్లో వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఫోటో ఉంది కదా, ఈ బాక్స్ ప్లేస్లో మీరు రీసెంట్గా దిగిన ఫోటో అతికించండి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఏం అవసరం లేదు, వాళ్ళే రాస్తారు. తర్వాత మీ నేమ్ వచ్చేసి క్యాపిటల్ లెటర్లో రాయండి. తర్వాత ఫాదర్ నేమ్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, తర్వాత సోషల్ స్టేటస్లో మీరు ఏ కేటగిరీ వాళ్ళో కేటగిరీ పైన టిక్ చేయండి. తర్వాత స్పెషల్ కోటాలో వచ్చేసి ఇక్కడ మీరు స్పెషల్ కోటా కాదు కాబట్టి ఇక్కడ మీరు ఈ యొక్క నో అని చెప్పేసి ఈ విధంగా రాసేసేయండి, సరిపోతుంది. క్వాలిఫికేషన్ ఇక్కడ రాయండి. తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే రాయండి, లేకుంటే నో అని చెప్పేసి మెన్షన్ చేయండి. తర్వాత మీరు లోకల్ డిస్ట్రిక్ట్ ఆర్ లోకల్ డిస్ట్రిక్ట్ కాదని చెప్పేసి ఉంటున్నారు. లోకల్ డిస్ట్రిక్ట్ అయితే దీనికి సంబంధించి ఎస్ అని చెప్పేసి రాయాలి. తర్వాత మీరు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు. మీ అడ్రస్కి సంబంధించి ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ రాసేసిన తర్వాత ఇక్కడ మీరు సిగ్నేచర్ పెట్టాలి. ఇక్కడ ఈ సిగ్నేచర్ పెట్టేసేసి ప్లేస్ అండ్ నేమ్, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా రాసేసిన తర్వాత సో అప్లికేషన్ ఫామ్తో పాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అనేవి ఉంటాయి కదా, ఆ యొక్క జిరాక్స్ కాపీస్ త్రూగా మీరు అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ అనేవి అటాచ్ చేసేసి స్పీడ్ పోస్ట్ అయితే చేసేయండి. ఇక్కడ మనకి ఏదైతే అడ్రస్ అనేది ఇచ్చారో
సో ఈ అడ్రస్కి మనము స్పీడ్ పోస్ట్ అయితే చేయాలన్నమాట. ఎక్కువ టైం లేదు కాబట్టి ఈ రోజు లేకుంటే రేపే చేయడానికి ట్రై చేయండి. సో మనకి ఇక్కడ అడ్రస్ చూడండి, ఆఫీస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, నియర్ పిల్లర్ నెంబర్ 294 ఆఫ్ పిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే, మణికంఠ కాలనీ, శివరాంపల్లి, రాజేంద్ర నగర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఈ లొకేషన్కి సంబంధించి అడ్రస్కి మనము అప్లికేషన్ అనేది పంపించాలి. ప్రజెంట్ ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. సో అయినప్పటికీ కూడా ఎటువంటి ఎగ్జామ్ ఏమీ లేదు అండ్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి, సో మీ కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎవరెవరికి లేదు అంటే ఇక్కడ చూడండి, మనకి ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫీజు లేదు, ఓసీ అండ్ బీసీ వాళ్ళకి మాత్రమే ఫీజు ఉంది. సో గమనించండి, ఇది నేను ఫీజు అందరికీ లేదనుకున్నాను, బట్ ఇక్కడ ఫీజు మాత్రం ఓసీ అండ్ బీసీ వాళ్ళకైతే ఫీజు తీసుకుంటున్నారు. సో ఫీజు వచ్చేసి 200 రూపీస్ అయితే మీరు డీడీ రూపంలో పే చేయాలి. సో బ్యాంకుకి వెళ్ళి డీడీ అనేది ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఈ పేరు మీద మీరు బ్యాంకులో డీడీ తీసేసి అప్లికేషన్ ఫామ్కి మీ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్తో పాటు మీరు మీ యొక్క క్వాలిఫికేషన్తో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, బోనాఫైడ్, అవన్నీ కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి మనకి ఇక్కడ ఏదైతే అడ్రస్ మెన్షన్ చేస్తారో ఆ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుందన్నమాట. స్పీడ్ పోస్ట్ అయితే చేసేసేయండి. నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే, తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి సంబంధించి ఈ యొక్క నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించి మనకి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. సో మీరు ఇక్కడ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. వెరీ రీసెంట్ నోటిఫికేషన్ ఇది. లాస్ట్ డేట్ ఆగస్ట్ 10 వరకు మాత్రమే టైం ఇచ్చారు. సో వెరీ రీసెంట్లీగానే ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిందనమాట. అండ్ మనకి వేకెన్సీస్ కూడా ఇచ్చారు చూడండి, మనకి సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాలేమో 4 వేకెన్సీస్ ఉన్నాయి, మిగతా ఉద్యోగాలేమో మనకి 2 డిజిట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సపోర్ట్ స్టాఫ్కి అయితేనేమో 15,600, స్టాఫ్ నర్స్కి అయితేనేమో 29,900, మెడికల్ ఆఫీసర్స్కి అయితేనేమో 52,000 రూపీస్ సాలరీ పే చేస్తారు. అండ్ మనకి సెలక్షన్లో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఎటువంటి ఎగ్జామ్ అనేది ఏమీ కూడా కండక్ట్ చేయలేదు. సో మీకు సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. టోటల్గా మీకు 100 మార్కులకి సెలక్షన్ చేస్తారు. అందులో మీకు మీ క్వాలిఫికేషన్ వచ్చిన మార్క్స్ ఆధారంగానేమో 90 మార్క్స్ వెయిటేజ్ అనేది తీస్తారు. దాని తర్వాత మిగతా 10 మార్క్స్ వచ్చేసి ఏంటంటే ఎవరికైతే 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఎక్కువ ఉంటుందో సో దానికి వచ్చేసి మీకు ఫర్దర్గా ఇక్కడ 0.5 మార్క్స్ అనేవి ఏజ్ అనేది తీస్తారంట. సో దానికి సంబంధించి అంటే మనకి 0.5 మార్క్స్ అనేది మనకి ఎక్స్ట్రా ఏజ్కి అంటే ఎక్కువ ఏజ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఆ విధంగా అనమాట. సో ఈ విధంగా మనకి జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే పెట్టట్లేదు. సో డైరెక్ట్గా మీకు మీ యొక్క అప్లై చేసినటువంటి వాటిని షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారనమాట. సో అర్జెంటుగా మాకు ప్రభుత్వ సంస్థలో అవుట్సోర్సింగ్ అయినా పర్వాలేదు, కాంట్రాక్ట్ అయినా పర్వాలేదు, జాబ్ కావాలి అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మీరు తొందరగా అయితే మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా మనకి ఇక్కడ ఏదైతే ఇచ్చినటువంటి అప్లికేషన్ ఉందో సో అప్లికేషన్ అనేది మీరు పంపించండి. డైరెక్ట్గా మీరు వెళ్ళి కూడా ఇవ్వచ్చు, లేదు అంటే మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఇవ్వచ్చు, లేకపోతే పోస్ట్ ఆఫీస్ త్రూగా కూడా స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా అప్లికేషన్ అనేది పంపించవచ్చు అనమాట. డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఈ యొక్క వాట్సాప్ ఛానల్లో మీకు డైరెక్ట్గా ఇక నోటిఫికేషన్ ఇస్తున్నాను. ఇదే నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ ఉంది కాబట్టి అప్లికేషన్ ఫామ్ నుంచే ప్రింట్ తీసుకొని మీరు అప్లికేషన్ పంపించండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే జాబ్స్ గురించి కామెంట్లో అడగండి. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.